ఏడాదంతా పండే కూరగాయల్లో నిత్యావసరంగా వాడుకునే కూరగాయ టమాటా. ప్రస్తుతం కిలో 10 రూపాయలు పలుకుతున్న టమాటా ధర ఎప్పుడు ఆకాశాన్ని అంటుతుందో, ఎప్పుడు నేల చూపులు చూస్తుందో తెలియని పరిస్థితి. ఇక వర్షాకాలపు పంటలు వేసుకునే సమయం ఆసన్నమైంది. అయితే సాగుకు ఎన్నుకున్న పొలంలో ఒకేసారి నాటడం కాకుండా దఫాలుగా నాటుకుంటే మార్కెట్ ఆటుపోట్లను కొంతవరకు అధిగమించే వీలుంటుంది. వానాకాలంలో పండించే టమాటాకు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. కాయలు నేల కంటితే వర్షాలకు కుళ్ళు తెగులు ఆశించి నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఊతాన్నిచ్చి సాగు చేస్తే కాయ నాణ్యతే కాదు, దిగుబడి కూడా మెరుగ్గా ఉంటుంది. వర్షాకాలపు టమాటాలో అధిక దిగుబడులకు ఆచరించాల్సిన శాస్త్రీయ విధానాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శంకర్. ఎక్కువ వినియోగించే కూరగాయలలో కూడా టమాటో ప్రథమ స్థానాన్ని ఉంది. ఈ వర్షాకాలానికి తెగుళ్ళను అంటే ఆకుమచ్చ తెగుల్ని, ఎండు తెగుల్ని, వైరస్ తెగుల్ని తట్టుకునే హైబ్రిడ్స్ని లేదా రకాలని ఎంచుకోవాలి. ఇందులో ప్రధానంగా అర్కా సామ్రాట్, అర్కా ఆబేద్ ఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి రిలీజ్ చేయబడినవి. సిమిలర్గా ఉండేటువంటి ఈ ప్రైవేట్ హైబ్రిడ్స్ను రైతులు సాగుకి ఎంచుకోవాలి. ఎకరానికి సుమారు 60 నుంచి 80 గ్రాముల విత్తనం సరిపోతుంది. హైబ్రిడ్ విత్తనం కాస్ట్ ఎక్కువ కాబట్టి ప్రోట్రేల్లో పెంచినట్లయితే ఇంకా విత్తనం మోతాదు తగ్గించుకోవచ్చు. సో విత్తనాన్ని నారు పోసుకునే ముందు మనం విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాలి. మొదటగా ఇమ్లాక్రోడోపిడ్ అనే మందు ద్రావణాన్ని పట్టించాలి. దాని తర్వాత మనకు థైరమ్ అనే శిలీంద్రనాశకము కిలో విత్తనానికి 3 గ్రాములు పట్టించాలి. ఒకవేళ సేంద్రియ పద్ధతిలో అయినట్లయితే ట్రైకోడర్మా విరిడి అనే కిలో విత్తనానికి 4 నుంచి 10 గ్రాముల వరకు పట్టించి నీడలో ఆరబెట్టుకొని ఎత్తు బెడ్ల మీద కానీ ప్రోట్రేస్లో కానీ మనం నారు పెంచుకోవాలి. ఒక 20-25 రోజుల నారును మాత్రమే మనము నాటుకోవడానికి చూసుకోవాలి. ఎందుకంటే నారు ముదిరిన కొద్దీ మనకు పంట దిగుబడి అనేది తగ్గుతుంది. నాటుకునే ముందు ప్రధాన పొలాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 3-4 సార్లు మెత్తగా దుక్కి చూసిన తర్వాత కనీసం 4 నుంచి 5 టన్నుల వరకు పశువుల ఎరువును మనం వేసుకోవడానికి ట్రై చేయాలి. అలాగే నులి పురుగుల సమస్య ఉన్నట్లయితే ఒక 200 కిలోల వేపపిండిని కూడా చల్లుకోవాలి. విధిగా క్రమం తప్పకుండా బయో ఫెర్టిలైజర్స్ని మనము భూమికి అందిస్తూ ఉండాలి. మనం నాటు వేసుకోవడానికి ముందు మనం ఎత్తు బెడ్లు చేసుకోవాలి. 90 సెంటీమీటర్ల వెడల్పుతోని ప్రతి 2 బెడ్ల మధ్యలో 2 ఫీట్ల దూరం ఉంచి బెడ్ మీద మనము 25 మైక్రాన్ల మల్చింగ్ షీట్ని వైట్ కలర్ పైకి వచ్చేలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి. నాటుకునే ముందు డ్రిప్ నడిపినట్లయితే బెడ్ అంతా తడుస్తుంది. మల్చింగ్ పేపర్ మీద ఒక 3 ఇంచుల రంధ్రం చేసుకొని మనం నారును నాటుకోవాలి. నాటి ముందు మనము 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అలాగే 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను మనం ఆకర్దుక్కులోనే వేసుకోవాలి. 130 కిలోల యూరియా ఎరువును దఫాలుగా మనం నీటిలో కరిగించి డ్రిప్ ద్వారా మనం పారించుకున్నట్లయితే పంట అనేది బాగా వేపుగా పెరుగుతుంది. ఇంకా సూక్ష్మ పోషకాల యాజమాన్యానికి వచ్చినట్లయితే ఫార్ములా 6 లీటర్కి 5 గ్రాముల చొప్పున, లేదంటే కనీసం జింక్ 5 గ్రాములు, పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి నాటిన 30 రోజులు, 45 రోజులు, 60 రోజులు అప్పుడు 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే కాయ దశలో మనకు కాయ పగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాల్షియం నైట్రేట్ 5 గ్రాములు మరియు బోరాన్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకు సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతిలోకి వచ్చినట్లయితే ఈ టమాటోలో మనకు శనగపచ్చ పురుగు, లద్దె పురుగు అనేది ఎక్కువ సమస్యగా ఉంటుంది. అలాగే ఈ పిన్వామ్ అనేది కూడా ఎక్కువ సమస్యగా తయారైంది. సో వీటిని మనం కంట్రోల్ చేసుకోవడానికి ముందుగానే అంటే లింగాకర్షక బుట్టలు మనం పొలంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే రసం పీల్చే పురుగులు అనేటువంటి తెల్లదోమని మనము కంట్రోల్ చేసుకోవడానికి 20 వరకు పసుపు రంగు జిగురు ఆటలను మనం అమర్చుకోవాలి. ఇంకా టమాటా 16 వరుసలకు ఒక వరుస బంతిని మనం నాటుకున్నట్లయితే ఈ పచ్చ పురుగు, లద్దె పురుగు అనేటువంటి బంతి పంటకు ఆకర్షించబడతాయి. అలాగే ఆముదం మొక్కలను కూడా మనం అక్కడక్కడ విత్తుకోవాలి. లద్దె పురుగు ముందుగా ఆముదం ఆకుల కింద గుడ్లు పెడుతుంది. వాటిని మనం గమనించి వాటిని నాశనం చేసినట్లయితే మన టమాటా మీదకి ఎలాంటి పురుగులు రాకుండా ఉంటాయి. అలాగే వేప నూనె అజాడిరెక్టిన్ 10,000 ppm అనే మందు ఉంటుంది. ఇది లీటర్కి 1 మిల్లీ లీటర్ చొప్పున కలిపి నాటిన 30 రోజులప్పుడు, 45 రోజులప్పుడు 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. దీంతోపాటు మనకు బీటీ మందు అని పొడి మందు దొరుకుతుంది. ఇది 1 నుంచి 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఒక 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే కాయతొలచు పురుగులు అనేటువంటి శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, అలాగే పిన్వామ్ కూడా మనకు కంట్రోల్ అవుతుంది.
ఈ వర్షాకాలంలో మొక్కలు కింద పడిపోయి కాయలు కూడా భూమి కానడం వల్ల పంట అంతా కుళ్ళిపోయి నాశనం అవుతుంది. కాబట్టి స్టేకింగ్ పద్ధతి అనేది వర్షాకాలంలో ఖచ్చితంగా చేపట్టాలి. మంచి ఆదాయం పొందగలుగుతారు.